నెల్లిమలలో ఉన్న కొందరు పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఈ ఫోటోలో ఉన్న సారాంశం ఏంటి? ఒక 3 సంవత్సరాల కింద, అంటే బహుశా అది అనుకోవడం డిసెంబర్లో 2020 జరిగి ఉంటుంది అనుకుంటా. రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండలు, అన్నోన్ పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను నృత్తులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ, ఆధ్యాత్మిక సంఘాలు కానీ, హిందూ తత్వాలు కానీ, పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ, పెద్దలందరూ కూడా, సాక్షాత్తు అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా, ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా, ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షించారు. ఫైనల్గా ఏం తేల్చారంటే, ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తిని చేటు కింద పెట్టి మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పని ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేసి ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది. ఛార్జ్ షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో, ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు. జరిగింది. సంఘటన జరిగి ఎన్నాళ్ళు అయింది? ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటుగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గజపతి చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది? పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే, నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని, పెద్దల్ని, ఈ పత్రికొండ పెద్దల్ని. ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా? ఒకటి. ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విత్డ్రా చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది, కొట్టారు, తిట్టారు అని చెప్పని పోలీసు చేసిందని చెప్పని ఆయనకి సాయం అందించండి. ఎవరైతే ఆ రోజు ఒక ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారుల మీద చర్య తీసుకోండి. తీసుకుంటున్నారు కదా ఫాల్స్ ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా, ఏదో యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని, అలాగే ప్రస్తుతం ఉన్న డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని. అలాగే ఈ కేసును కూడా తీసుకోండి, సుమోటుగా ఎంక్వైరీ చేయండి. అది ఏది చేయకుండా, అదేమీ కాకుండా ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఒక 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి, అంటే ప్రజల సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు? వ్యవస్థకి మీరేం ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? మీ పార్టీ తెచ్చుకోండి, 5 కాకపోతే 50 లక్షలు ఇచ్చుకోండి, అభ్యంతరులు ఎవరికి ఇచ్చుకునేస్తా, అది పార్టీ, అది సొంతం. సాక్షాత్తు
రామతీర్థంలో ఉన్న ఆ రాముడు తన నదికి ముద్దాయిగా ఉంటున్న వ్యక్తిని వచ్చి మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు? మీరు దేన్ని సమర్థిస్తున్నారు? ఏమిటి మీ ఆలోచన? ఏమిటి మీ ఉద్దేశం? నేను అడుగుతున్న సూటిగా అదే ఒకటే. ఆ కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అది నిరాపరాధి అని చెప్పి ఆయనకి ఏదైనా సాయం చేసుకుని నిజంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎవరైతే ఆ కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి. ఆ రోజు ఉన్న అధికారులు 1 to 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే నిజమైన ఆ రోజు మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం అనుకుని మీరు అనుకుంటే, మీరు సమర్థవంతులైతే మరి 7 నెలలు బట్టి మరి దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పట్టుకోండి, పట్టుకోవాలి, మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వం ఉందంటే మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. అంటే ఇవే ఈ విధమైన ప్రోత్సాహాలు చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ కోణంలో వెళ్తున్నాం? అదేమి వ్యక్తిగతంగా ఎవరు ఏ రాజకీయ ఉద్యోగంతో చేస్తుంది కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నా నాలెడ్జ్ లేదో ఆ రోజు నేనే మంత్రిని. ఒక ఉంటే ఆ దేవుడే శిక్షిస్తాడు. ఏంటి మాకు తప్పని అనిపించలేదా నాయకులు? ఆ పెద్దలకి గొప్పగా పెద్దగా ఫోటోలు పెట్టుకొని బాధ అనిపించలేదు? మీకు మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది? ఏ రకంగా మీ మనస్సాక్షి ఒప్పుకుంది? మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తారు, వాళ్ళు అంటారు, దేవుళ్ళు అంటారు, దెయ్యాలు అంటారు, ఇదన్నీ చెప్తారు మళ్ళీ మాకు. ఐఎమ్ సారీ. కాబట్టి నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈయనకి కానీ అందులో సంబంధం లేదనుకుంటే ఆ కేసును ఎక్వివేట్ చేయండి. ఆ వ్యక్తికైనా ఉపశమనం కలుగుతుంది. చేసి ఎవరైతే ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టారో, ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఏది ఉందో, అధికారులైనా అనధికారులైనా మా ప్రభుత్వంలో అయినా సరే, ఒకవేళ అనధికారులు ఎవరైనా